అయినా మనం రీసెంట్గా ఒక వీడియో తీసాం, ఏదైతే అమ్మాలి ఛార్జీలు గవర్నమెంటే కట్టుకుంటో మనం కట్టుకోవాల్సిన అవసరం లేదని మీరు జస్ట్ వీడియో కోసం తీసుకురాని చెప్పారు. సో నేను ఇప్పుడు విత్ ప్రూఫ్స్తో వచ్చిన, నేను మొత్తం ఆన్లైన్లో రీసెర్చ్ చేసిన డాక్యుమెంట్స్ కానీ ఆర్టికల్స్ కానీ అవన్నీ మీ ముందు చూపించే ప్రయత్నం చేస్తాం. మనం ఫస్ట్ రీసెంట్ న్యూస్ పేపర్ త్రూగా ఆర్టికల్ త్రూగా మనం వద్దాం. ఒకటి ఏంటంటే సాక్షి న్యూస్ పేపర్లో మే 7th రోజు వచ్చింది ఈ న్యూస్. ఎవరైతే సివిల్ సప్లై కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర గారు వీళ్ళు ఏం చెప్తారు అంటే, రైతుల నుంచి లోడింగ్ లేదా తూకం కోసం డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరికి? ఐకేపీ వాళ్ళకి చెప్తున్నాం. ఇంకోటి నమస్తే తెలంగాణ మే 8th రోజు వార్త అనమాట. ఇది 19 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మనం రైతుల దగ్గర నుంచి సేకరించడం, ఇట్లాంటి డబ్బులు రైతు దగ్గర నుంచి ఛార్జ్ అయితే ఒకవేళ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మరి మీలో చాలా మంది డౌట్ రావచ్చు, మరి ప్రభుత్వం హమాలీలకు ఎంత ఛార్జ్ చేస్తుండొచ్చు? ప్రభుత్వం 29 రూపాయలు పర్ క్వింటల్ హమాలీలకు ఛార్జ్ చేస్తుంది. మీరు చూసుకోవచ్చు, ఇందులో వాళ్ళు గట్టిగా చెప్పారు, తూకం వేసినందుకు లేదా లారీ ఎక్కించినందుకు రైతుల నుండి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకూడదు. ఒకవేళ వసూలు చేస్తే అది చట్ట విరుద్ధం. నేను ఇదంతా మొత్తం ఆన్లైన్లో రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకోవచ్చు. ఇంకా మనం అసలు తూకం గురించి మాట్లాడుకోలే. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కేజీలు ఎక్కువ వేస్తారు, ఒక దగ్గర 42, ఒక దగ్గర 45 విచ్చలవిడిగా వేస్తారు. అసలు కరెక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నట్టు ఏం పాటిస్తలేరు. మీరు చూసుకున్నట్టయితే మోసాలన్నీ ఈ వ్యవసాయంలో ఈ రైతుకు సంబంధించింది ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేరని కానీ ఇంకా అట్లా అని నేను ఒక స్టెప్ తీసుకున్నా. అంటే నా వల్ల కూడా ఏం కాదు, నేను కూడా డబ్బులు ఇయ్యింది ఏ అమ్మాలి ఎక్కియాడు నా వల్ల. అంటే నేను ఒక స్టెప్ తీసుకొని ఒక గ్యాంగ్ లాగా, అంటే ఒక 100 వాయిస్ ఒకేసారి రేస్ అయితే అది ఎక్కువ ఉంటుంది, అసలు ప్రభుత్వం దాకా తెలుసా అని వీడియో తీయడం జరిగింది.